మార్కాపురం జిల్లా కంబం వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహమ్మద్ ఏసీబీకి చిక్కారు. తన ఇంట్లో 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ వద్ద లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నట్టు ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు. వ్యవసాయ అధికారులు ఎవరు చూస్తున్నాం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డిమాండ్ చేసి అడగడం కానీ ఒకవేళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం ఉండవు సార్. అతను కావాల్సి ఏదో దృష్టిలో పెట్టి అంటే 2-3 సంవత్సరాల నుంచి అతను రామకృష్ణుడు, నేను ఒంగోలు ఏసీబీ ఇన్ఛార్జ్ డిఎస్పీని. ఈ మండలంలో అగ్రికల్చర్ ఆఫీసరు ప్రతి సంవత్సరం కూడా తన పరిధిలో ఉన్నటువంటి ఎరువుల అంగాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ కలెక్ట్ చేసి క్వాలిటీ చెకింగ్ కోసము ల్యాబ్ పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఈ వ్యవసాయ అధికారి, ఈ ఖమ్మంలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ అధికారి షేక్ మహమ్మద్ గారు తుర్మెల గ్రామంలో ఉన్నటువంటి ఒక ఎరువుల అంగడికి సంబంధించిన వ్యక్తి రవీంద్ర కుమార్ దగ్గర నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేయకుండా అతని పైన ఇన్యాక్టివ్ రిపోర్ట్ పంపిస్తాను, నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తానని బెదిరిస్తూ 20,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ రవీంద్ర కుమార్ దగ్గర నుంచి వ్యవసాయ అధికారి షేక్ మహమ్మద్ గారు 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. కేసు రిజిస్టర్ చేసినాము, విచారిస్తున్నాము.